హలో గాయస్, మనకి ఐపీఎల్ 2025 సీజన్లో చూసుకుంటే ఈసారి ఆర్సీబీ ఖచ్చితంగా ట్రోఫీ కొట్టి తీరిద్దేమో అనే డౌట్స్ కూడా అరైజ్ అవుతా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు ఇప్పటివరకు ఐపీఎల్ 2025 సీజన్లో చూసుకుంటే మొత్తం కూడా 10 మ్యాచెస్ ఆడారు. 10లో కూడా 7 మ్యాచెస్ గెలవడం జరిగింది. సో దీంతో దాదాపు వీళ్ళు ప్లే ఆఫ్ రేస్కి ప్లేస్ అయితే ఖరారు అయినట్టే. అయితే దీని తర్వాత వీళ్ళ బౌలింగ్ పర్ఫార్మెన్స్, దాని తర్వాత వీళ్ళ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ కనుక చూసుకుంటే బ్యాటింగ్లో ఎటువంటి డౌట్ అవసరం లేదు. సో ఎక్సలెంట్, అందరూ కూడా మంచి ఫామ్లో కనిపిస్తున్నారు. దాని తర్వాత బౌలింగ్లో చూసుకున్నా సరే హ్యాజ్వుడ్ ముందుండి నడిపిస్తున్నాడు. సో దాని తర్వాత భువనేశ్వర్ అలాగే యశ్దయాల్, సో వీళ్ళిద్దరు బౌలింగ్ మీద కొంచెం డౌట్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. సో వాళ్ళిద్దరు కూడా పుంజుకున్నారు అంటే ఖచ్చితంగా వీళ్ళు ఈసారి ట్రోఫీ కొడతంలో ఎటువంటి డౌట్ అవసరం లేదు. సో దాని తర్వాత వీళ్ళకి ఇంకో పాజిటివ్ ఎసెట్ ఏదన్నా ఉందా అంటే విరాట్ కోహ్లీ ఫామ్. సో అతను చూసుకుంటే చివరి వరకు కూడా మ్యాచ్ నిలబెట్టగలుగుతున్నాడు. దాని తర్వాత చివరి వరకు ఉండి కూడా మ్యాచ్ని గెలిపించగలుగుతున్నాడు. సో దీంతో ఈసారి వీళ్ళు ట్రోఫీ కొట్టే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. సో దీని తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళ మెంటర్ దినేష్ కార్తిక్, సో అతను చూసుకుంటే చాలా అగ్రెసివ్గా కనిపిస్తున్నాడు. ఈసారి ఎలాగైనా సరే ఆర్సీబీకి ట్రోఫీ అందించి తీరాల్సిందే అనే ఒక పట్టుదలతో కనిపిస్తున్నాడు. అంతకుముందు చూసుకుంటే ఇప్పుడు 17 ఇయర్స్ నుంచి మనకి ఐపీఎల్ జరుగుతున్నా సరే వీళ్ళు 3 టైమ్స్ మాత్రమే ఫైనల్కి వచ్చారు. సో లాస్ట్ టైం చూసుకుంటే 2016లో ఫైనల్కి వచ్చి ఎస్ఆర్హెచ్ మీద మ్యాచ్లో ఓడిపోయారు. అయితే ఈసారి అలా జరగకూడదు, ఖచ్చితంగా ఈసారి ట్రోఫీ కొట్టి తీరాల్సిందే అనే ఇంటెంట్తో దినేష్ కార్తిక్ కూడా ఉన్నాడు. సో లాస్ట్ టైం చూసుకుంటే కేకేఆర్ తరఫున మెంటర్గా గౌతమ్ గంభీర్ ఉన్నాడు కదా, అతను ఏదైతే స్ట్రాటజీ ఫాలో అయ్యాడో సో ఇక్కడ డీకే కూడా అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు. యంగ్స్టర్స్ని పుష్ చేసి సో వాళ్ళ నుంచి ది బెస్ట్ రాబట్టి సో అక్కడ నుంచి ట్రోఫీ కొట్టాలి అని చెప్పేసి చూస్తూ ఉన్నాడు. సో ఏదేమైనా సరే ఈసారి ఆర్సీబీ ట్రోఫీ కొట్టిద్దా లేదా, సో దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.